ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఆనంద్ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది. మా అక్క కూతురు పెళ్ళే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను. నేను లేకపోతే ఒక్క పని కూడా జరగదు. గెంటేస్తున్నారక్క. ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా? వచ్చి సైకిల్ ఎక్కు. నాకు స్కూల్ కి లేట్ అయిపోతుందా? ఒకరిని ఊళ్ళోంచి గెంటేస్తున్నారు. నా పేరు ఆనంద్. నన్నెందుకు ఈ ఊరు నుంచి బయటికి పంపిస్తున్నారో తెలియాలంటే ముందు మీకు మా ఊరు గురించి తెలియాలి. మీరెవర్రా ఈ దారిలో రావడానికి? మీరెవరో, ఎప్పుడు ఈ ఊరికి వచ్చారో, ఎలా వచ్చారో మాకు తెలియదేంట్రా? ఎప్పుడు ఈ అడుగు పెట్టారు. ఈయన మా నాన్న విశ్వనాథం. వయసులో నాకంటే పెద్దవారు. ఏంట్రా ఇది? కంచేయా? మనుషుల మధ్య కంచేంట్రా? అందుకేనయ్యా ఊర్లకు మధ్యలేస్తున్నాం. రై, ఎలారా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది? ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా. మిమ్మల్ని తప్పకోండి. రై, ఏంట్రా గొడవ? అయ్యా, నా కూతుర్ని ఈ కొడుకు లేపుకుపోయాడయ్యా. ఇది వేరే కులం అయ్యా. నా ముఖం ఎలాగయ్యా మా కులపోలకు చూపించేది? దాన్ని మొక్కలో పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా. అది ఏది అడిగితే అది ఇచ్చా. డ్రెస్, చాక్లెట్, బెల్లం బూంది. ఇప్పుడు అది లేచిపోయింది. అయ్యా, నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కలలు కన్నాను. అన్ని కలల్లోనూ మా కులపోళ్లే వచ్చేవారయ్యా. నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా. రే, ఏంట్రా పెద్ద ఫీలింగ్స్? ఒక్కలో ఫీలింగ్స్. నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్ను అట్నీ చుట్టూ మార్చేసిందనుకో, నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను, వేరే మతం ఫీలింగ్స్ గాను అయిపోయేవి. ఇప్పుడు ఆ పక్కన ఉన్నోడివి, ఈ పక్కన ఉండేవాడివి. నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్ని ఒక నర్స్ చేతిలో ఉన్నాయిరా. అయ్యా, నేను హోమ్ డెలివరీ. రైట్. ఎవడది హోమ్ డెలివరీ? రే, కులమారా ముఖ్యం? నేను అప్పుడే చెప్పానయ్యా, మతము ముఖ్యమని. అయ్యా, మీ మాటలని ఇక్కడ ఎవరు మారేది గాని మీరు వెళ్ళండి అయ్యా, మేము చూసుకుంటాం. రైట్, రారా. చెయ్యవు. అయ్యా వద్దయ్యా, నిన్నే కదయ్యా కట్ చేశారు. రే, అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి. మరి మొన్న కోసింది అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి. మరి ఇప్పుడు ఎందుకయ్యా? అసలు కులమే లేదని చెప్పడానికి. ఇవ్వరా చెయ్యి. నీ చెయ్యి ఎవ్వరా. ఏ కలర్ రా రక్తం? రెడ్ అయ్యా. రెడ్. మరి నీది? లైట్ పింక్ అయ్యా. ఏంట్రా పింక్ రెడ్? ఎవరిదైనా ఎరుపేరా? మనుషులంతా ఒకటే. అర్థమైందా? బాగా అర్థమైందయ్యా. మీ అందరికీ అర్థమైందా? మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగుంటేనే మన డిస్ట్రిక్ట్ బాగుంటుంది. ఛై, దేశం అని చెప్పాలరా. పైకి రండి కిందికి పోతామంటారేంటి? అయ్యయ్యయ్యయ్య, అందరు రండి, ముందు కంచె తీసేద్దాం. తోయండి. రే, ఆగండ్రా. రే, ఆపండ్రా. ఆపమంటే నా వల్ల కావట్లేదురా. అందరూ ఒకే పక్కుండి తోయండ్రా. మా నాన్న వయసులోనే కాదు, ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు. నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు. స్టూడెంట్ గా కాదు, టీచర్ గా. ఎవరి క్లాస్ ఇది? ఎందుకు వీళ్ళంతా ఇలా అరుస్తున్నారు? మ్యామ్, సోషల్ పీరియడ్ మ్యామ్. ఆనంద్ సార్ క్లాస్. మమ్మల్ని కాపాడేవాడే లేడా? మనమిద్దరం కలిసి జీవించాలంటే
నువ్వు ఒక్కడే మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి. అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా? సూపర్ బ్రో. నేనే. దొరికిపోయాం. రే దొరికారా? పదండ్రా ప్రిన్సిపల్ దగ్గరికి. వదండి సార్, మేము చెప్తాం. ఏం చెప్తారు? ఏం లేదు సార్. మీరంతా కౌంటర్ హైట్ కూడా లేరు. మీరెలా టికెట్ తీసుకున్నారు? ఆన్లైన్ లో సార్. ఆన్లైన్ లోనా? ఆన్లైన్ క్లాస్ కి రండ్రా అంటే డేటా లేదన్నారు. ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా? ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా? తర్వాత మీకు పెళ్లి అవుతుంది. సిగ్గుపడతారేంట్రా? మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తుందిరా. ఉంటే థియేటర్లో మీరుండాలి, లేదా నేనుండాలి. మీరొద్దురా, నేనే పోతా. రే రే రే, లోపలికి కాదురా, బయటికి పోండి. పోండి బయటికి. పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి. నమస్కారం మేడం, చెప్పండి. నమస్కారం సార్. ఆనంద్ వాళ్ళ స్కూల్ కి రాలేదు. స్కూల్ కు రాలేదా? క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి. సినిమాకా? రోజుకో రకం గోల. ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్. నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను. నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను. నాన్న, ఇదిగో చూడు, నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు. హే మావయ్య ఏంట్రా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి. అయ్యా కలిసిపోయారు అయ్యా. అన్నా రండి రండి రండి, అందరూ రండి, రండి 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 రండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. కలిసిపోలేదురా, అనుకోకుండా మార్కెట్ లో కలిసాం అంతే. నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా. ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని. కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లెలి కొడుకు ఇచ్చి చేశారుగా. రేయ్, నేను పెళ్లి చేయలేదురా, వాళ్లే పెళ్లి చేసేసుకున్నారు. ఏమే, నేను తనకేం చెప్పాను? ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో, కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా? నా మాట ఫాలో అయిందా అది? అయ్యా, ట్విట్టర్ ఇన్స్టాగ్రామో అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు, కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా? ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది, తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు. కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి? పర్లేదు పర్లేదు, కానీ ఒకటయ్యా, నిజమైన ఆదర్శవంతులంటే మీరే. మీరేమంటారా? అవునా? కరెక్ట్ అన్నా, బాగా చెప్పావు. ఆదర్శవాది విశ్వనాథం, ఆదర్శవాది విశ్వనాథం, ఆదర్శవాది విశ్వనాథం. మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు, స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు, ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు, ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి నేనే. ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ, పాశం, స్నేహం, ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి, ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం. సంతకం పెట్టు. ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్లే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ. రే ఓ కాఫీ రా. నేను బిజీరా. లేట్ అయిపోతుంది, ఫాస్ట్ గా కాఫీ తేరా. రే ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా? నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా? ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, సాల్వ్ చేయడానికి కాదు, నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి. అది మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా. రాగానే మల్లికి నాన్నకి గొడవ, అంతేగా? మల్లికని ఇంట్లో నుంచి పంపించారా? అయితే బావకి నాన్నకి. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్. గుడ్ మార్నింగ్. మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. ఏంటి ఆనంద్ సార్, ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు? నేను లోపలికి పోతాను, మీరు సినిమాకి పోండి. ఆవిడ పేరు జెసికా. లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాజ్. కమ్. B15 అయితే హ్యాపీగా మధ్యలో కూర్చొని చూడొచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది.
from Cambridge. మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. జెసికా, మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది. వై మేడం, ఇక్కడ సోషల్ టీచర్ లేరా? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అతను ఒక వేస్ట్ ఫెలో. స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్తాడు. తప్పు సార్. మూర్తి, జెసికాకి 6th A సెక్షన్ చూపించు. మూర్తి ఎందుకు మేడం, నేను తీసుకెళ్ళి చూపిస్తా. మేడం ప్లీజ్ దిస్ వే. చూసారా సార్ ఎక్స్ట్రా? హాయ్, ఐ ఆనంద్, సోషల్ సైన్స్ టీచర్. యా తెలుసు. మీది ఫ్రాన్సే కదా? కాదు, అయితే ఏంటి? లేదు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది. యాక్చువల్లీ మీరు మాట్లాడడం వల్లే తెలుగుకి వెలుగొచ్చిందండి. What do you want? మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా? Mobile number? How can you ask? Are you taking advantage of me because I'm a foreigner? కొంచెం కూడా సెన్స్ లేదా? నువ్వెలా టీచర్ అయ్యావ్? యూస్లెస్. సెన్స్ లేదా? హలో, ఎంత మాట అనేసింది. మన టైం బాగుండి ఎవ్వరు చూడలేదు. Are you sure you want to sell your father's land? Mum, you know my situation. You know my London restaurant's in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under 50 years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here? We're all moving back to England once this land has been sold. Do you really want to live with these incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావా నువ్వు? బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు. అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్? నీ కనీసం 5th క్లాస్ ఎక్కడుందో తెలుసా? నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు. మేడం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం మేడం. నేను డిస్కస్ చేయట్లా, తిడుతున్నాను. అనవసరంగా కెలికినట్టున్నాను. జెసికా వచ్చి 3 రోజులైంది. తన నంబర్ తీసుకుని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి. చేసావా? లేదు. అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు. అంతే కదా? గివ్ మీ అన్ ఆన్సర్. డైనోసార్ ప్రిన్సిపల్ డాలౌసి మనోరల్. గుడ్ మార్నింగ్ సార్. ఆవిడెప్పుడూ అంతే. డోంట్ మైండ్. ఆన్సర్ మీ అంటారు. ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు. ఈగోయిస్ట్. నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను. ఎవరెవరికి ఆన్సర్ తెలీదో వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ ఆన్సర్ తెలుసుకుంటారు కదా. అందుకే పిలిచి. Sorry. I misunderstood you when you asked for my phone number. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Kid. అవునండి. మీదే ఏరియా? French colony. ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే. సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, ఆస్క్ మీ. మన ఏరియాలో మంచి వెజిటబుల్ షాప్ ఉందా? ఉంది. మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి. Of course. హలో గణపతి. ఫ్రెంచ్ ఫ్రెండా? బ్రిటిష్ రా. తనకేం కావాలో చూడు. ఏం కావాలమ్మా? 1 కిలో టొమాటో. టొమాటో. 1 కట్ట తోటకూర. తోటకూర అందుకోమా. తోటకూర. ఆ వెజిటబుల్ నేమ్ నాకు తెలుగులో తెలీదు. అయితే అది ఇంగ్లీష్ లోనే అడగండి, ఆయనకు అన్ని తెలుసు. ఆయన మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారని నాకు నచ్చారు, అందుకే ఆయన్ని చేసుకున్నా. Give me bottle guard. ఏంటి? బాటిల్ గార్డ్. క్రికెట్ గార్డ్ తెలుసు, బాటిల్ గార్డు అదే కన్నా బాటిల్ గార్డు. ఏమై ఉంటది? బాటిల్ గార్డే కావాలి. క్యారెట్, బీరకాయ ఇవేమీ వద్దా? వద్దు. బాటిల్ గార్డ్ ఒకటే. 10 సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా. ఇక్కడున్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్. ఏంట్రా నీ సోది? టొమాటోలు అడిగారు, ఇచ్చాను.
తోటకూర అడిగారు ఇచ్చాను. సేమ్ అలాగే బాటిల్ గార్డు ఇస్తావు, తీసుకుంటుంది. ఇస్తాను, కంగారు ఎందుకు? తెలియకపోతే తెలియదని చెప్పరా? ఎవరి ఏమండి మీకు నిజంగానే బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలీదా? లేదు బుజ్జి, అదేంటో నాకు తెలుసు. రై, ఈ రోజు శుక్రవారం నేను వ్రతం. బాటిల్ గార్డ్ ముట్టుకోవద్దు. అయితే ఓ పని చేయి, అది ఎక్కడుందో చెప్పు, అక్కే గారు తీసిస్తారు. తన కోసమే వ్రతం చేస్తున్నా, తన ఎలా ముట్టుకుంటుంది? పోనీ నువ్వు ఇవ్వు, నీకు తెలీదా? బాటిల్ గార్డ్ వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయిరా. మా బామ్మ తినే చనిపోయింది. బామ్మ ఇట్స్ ఫైన్. నీకు తెలియదంటే నేనే తీసుకుంటాను. లేదా తెలుసు. వాడికి తెలీదు, నాకు నాకు తెలుసు అండి. వాడికే తెలీదు, నాకు తెలుసుగా. ఓహో, గూగుల్లో సెర్చ్ చేస్తున్నావు. చెయ్యి. గూగుల్ నా దాంట్లో అసలు డేటాయే లేదు. నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే. అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్? నాకు చెప్పు, నేను వేసుకుంటా. నార్మల్ మెసేజ్ రా. నార్మల్. గుడ్ ఈవినింగ్ సార్. హలో మ్యామ్. మహేష్ కరెక్ట్ టైంకి వచ్చారా? రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా. ఏంటి సార్? బాటిల్ గార్డ్ రా చంటబ్బాయి, వెళ్ళి తీసుకురా. అయ్యో సార్, మీరుండగా నేనెలా తెస్తాను? మీరే కదా సార్ నాకు అన్నీ నేర్పింది. నిజాయితీ, ప్రేమ, చదువు. కావాలంటే బుడని వేలు అడగండి సార్, ఇచ్చేస్తాను. కానీ ఆ బాటిల్ గడు మాత్రం అడగదు సార్. బాటిల్ గడు మాత్రం అడగదు సార్. బాడీ నమ్మకుండా బట్టలు కడితేనే చనిపోయింది. ఇట్స్ ఓకే, ఐల్ టేక్ ఇట్. నో వెయిట్ ఐల్ టాక్ టు హిమ్, ఐల్ ట్రై హిమ్. గణా బాటిల్ గార్డ్ ఇచ్చేరా. రతరా ఊరుకోండి, వ్రతం పోతే పోనివ్వండి. ఆ బాటిల్ గడ్ ఏదో తీసిచ్చేయండి. నాకు బాటిల్ గార్డ్ కంటే వ్రతం ముఖ్యమా? సొరకాయ ఇవ్వు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ ఇవ్వు అంటున్నావు. ఏం జరిగితే నాకేంటి? నాకు సొరకాయ కావాలి. అన్నా ఓ సొరకాయ ఇవ్వు. రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు. రే ఆడు కదరా. నేను మేవురా. అయితే నేను నీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలుసా? అది తెలుసుకొని ఏం చేయాలి నేను? నాకు సొరకాయే కావాలి. అన్నా సొరకాయ ఇవ్వద్దు కన్నా. ఇవ్వన్నా. ఇవ్వద్దు కన్నా. మర్యాదగా బాటిల్ గార్డ్ తీసుకెళ్ళు. అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు? నీకు వాళ్ళ ఎండుకేమరా? ఇదే నేను అడిగిన సొరకాయ. బుజ్జి, ఇది బాటిల్ గార్డ్, ఇది బాటిల్ గార్డ్. అవునరా, నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ, మాలాంటి ఎలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్. ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా. బుజ్జి, అదే బుజ్జి బాటిల్ గార్డ్. అన్నా అకౌంట్ లో రాసుకో అన్నా. శ్రావణ శుక్రవారం. మీకు బాటిల్ గడ్ అంటే ఏంటో తెలియదు కదా? లేదు బుజ్జి, నాకు తెలుసు. ఆడు అబద్ధం ఆడుతున్నాడమ్మా. ఆడికి ఇచ్చి గాడు తప్ప ఏ గాడు తెలియదు. డబుల్ రా. యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు. వాడికి తెలుసా అని టెస్ట్ చేశా. వాడికి తెలియదు, పువర్ ఫెలో. వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు. ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా. బాటిల్ గార్డ్ అంటే తెలియకుండా. నవ్వేసింది. ఎస్, ల్యాండ్ కబ్జా చేస్తే కేసేయడం ఏంట్రా? కలికాలం. భూపతి, 10,000 గజాల సైట్ అన్నావు, 7,000 గజాలే ఉంది. ఏం చేయమంటావు? అవునా, సరే వదిలే, నేను చూసుకుంటాను. నడుస్తూ మాట్లాడుకున్నాం. అన్నా, లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లా ఉందన్న. రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్న. లేవకరా, ఎందుకు లేస్తున్నావు? ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా? చూడు, వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేశానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు. నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా? అన్న, నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న, దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న. అది ఎక్కడుందిరా? ఊరుకోనా. అందుకు కాదురా, సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి. విలియమ్స్ గారు రండి, ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసులు. రే అన్నా, వీడికి ఇంకో ల్యాండ్ ఉందట, వెంటనే అడ్రస్ తీసుకో, ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. నమస్కారం సార్. ఏంటి ఇదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నీకు నీ ల్యాండే కదా కావాలి. ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు. సింపుల్ గా. ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు చాలా పనుందయ్యా. మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. మర్యాదగానా? రే ఇట్రండి. రండి. విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు, చూద్దాం. రండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజల్ని న్యాయం అడుగుదాం, ఈ పిల్లని అడుగుదాం. కన్నా ఈ తెల్లులంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా? August 15, 1947. చూసావా, చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు.
అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది. అన్ని దేశాలని ఆక్రమించుకుని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా. ఐఎమ్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. పోలీస్? ఓ ఓకే ఓకే. రే సార్ నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే. ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణ అని ఒకడు ఉంటాడు. ఆడి కంప్లైంట్ ఇవ్వు, తీసుకోడు. అప్పుడు మన పేరు చెప్పు, వెంటనే తీసుకుంటాడు. ఓకే, అది మన రేంజ్. ఏం చేశారు సార్? లవ్ లెటర్ రాశాడు సార్. లవ్ లెటర్ అది 9th క్లాస్ పిల్లకి. ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్. అంతేకాదు సార్, నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్. అది నేను కాదు సార్, 7th క్లాస్ ఇంగ్లీష్ లోకి ఎస్ఆర్ అంటే అన్ని తప్పులే. లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తావు. ఏం రాశాడు? లవ్ లెటర్ రాశాడు. ఏది ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు. వద్దు మ్యామ్. ఏంట్రా వద్దు? సారీ మ్యామ్. ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్. సార్ ప్రిన్సిపాల్ దగ్గరికి. సార్ నాకు వదిలేండి సార్. ఒక్క స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు. అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను సార్. మిస్టర్ రోమియో రారా. అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్. రే సార్, నువ్వు ఎల్కేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకుంటున్నావు కదా? అవును సార్. మరి నీకెలారా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థాంక్స్ సార్. రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజ్ సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నానన్నా. అవన్నీ ఫాలో అవుతావు కదా? షూర్ నాన్న. అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు. నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నని కాదు. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్ట్ రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న. ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఏమైనా కావాలా? ఒకే ఒకటి కావాలి. నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే. భూపతి వచ్చేసారండి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. రా భూపతి. భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటయ్యా? ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగోదు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ కాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని, రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పియ్యం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా. మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా. నేను బయలుదేరతాను. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. జనవరి 26న మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు మాట్లాడగల శక్తి, తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి అయ్యా. యాక్చువల్లీ హీస్ మై ఫాదర్. హిస్ థాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కుళ్ళో ఉన్నారేమో.
నాకు తెలీదు. వేరే ఊళ్ళో ఉన్నారేమో, నేను చూడలేదు. మన ఊళ్ళో లేరు, అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. Okay, Anand. Bye. జెసికా. Yes? I want to talk to you. What, Anand? అది నేను Are you okay? Yeah, I'm okay. I love you, Jessica. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టొమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి. Love? ఏంటిది? లెటర్. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను. చదివితే మీకే అర్థం అవుతుంది. ఇది నేనే థింక్ చేసి రాశాను. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా? నచ్చావు, లవ్ చేస్తున్నా. ఎందుకు నచ్చాను? అంటే లవ్ చేస్తున్నాను, అందుకే నచ్చావు. లవ్ నచ్చడం ఓకే, దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా. రీజన్ అడుగుతుందిరా. ఏం రీజన్ చెప్పాలి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా? అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది. ఇప్పటికి 50 సైట్స్ అయ్యాయి. లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మామ. రెండా మామా హానెస్ట్ గా చెప్పారా? తెల్లగా ఉన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి. ఏం మాట్లాడుతున్నాడు రైడు? అదేరా, తెల్లగొన్నావు, ఫారిన్ పిల్లవే, పెళ్లి. మా రీజన్ దొరికేసింది. ఏంట్రా? తను తెల్లగా ఉంది, ఫారిన్ పిల్ల, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. రేయ్ నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కో సైకో సాంబారా మీరు. ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి. హలో మ్యామ్. హాయ్. ఏంటో కొత్తగా చూసి. రే ఏమైందిరా? పాపం సార్ మన జెసికా టీచర్. అదే ఏమైందో చెప్పరా. చాలా ఫీల్ అయ్యారు సార్. ఏ టీచర్ కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు? ఏమైందో చెప్పరా. మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్. ఉన్నాడు. ఆడికి ఇంగ్లీష్ లో 6 మార్కులే వచ్చాయి. ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్. మహేష్ క్లాస్ ఇటువైపు సార్. సారీ మహేష్. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరేది అడుగుతున్నారు? ఇంగ్లీష్ లో ఎందుకురా ఫెయిల్ అయ్యావు? ఎరా, ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే 16 వచ్చాయి, జెసికా మేడం చెప్తే 6 వస్తాయా? సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా 6 వచ్చాయి సార్. నేనే ముందు ఒకటి వేసుకున్నాను. ముందు ఒకటేసుకున్నావా? సూపర్ రా. అయితే ఈసారి ఆ ఒకటి వెనకాల వేసేసుకో. పడదు సార్. యారా? నాకు నిజాయితీ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ? మొన్నే సార్, మధ్యాహ్నం 2:30కి వచ్చింది సార్. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా. నిజాయితీని తీసి పక్కన పెట్టు, ఒకటిని తీసి వెనకాల పెట్టు. మార్కుల్లో ఏముంది సార్, మనకి నిజాయితీయే ముఖ్యం. నిజాయితీ? అవును సార్. మహేష్ రారా, ఇంగ్లీష్ క్లాస్ చెప్తాను. హలో సార్, Yes. ఒక్క నిమిషం. మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడేంటి ఇంగ్లీష్? వీడు ఇంగ్లీష్ లో 6 మార్కులే తెచ్చుకున్నాడు మేడం. హలో, వాడు మ్యాథ్స్ లో 3 మార్కులే తెచ్చుకున్నాడు సార్. 3 మార్కులేనా? కోట్, నువ్వు మ్యాథ్స్ చదివినా వేస్ట్, బయటికి రా. హలో ఆనంద్. హలో. ఇవాళ నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు. ఒక్కో బాల్ ని నేను ఇంటికెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా. ఎవడ్రాడు? ఇలాంటి పని చేసిన ఎదవ ఎవడు? నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా, లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ
ఉత్తికి ఉత్తికి ఆరేస్తా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రే ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికీ బాగా తెలుసు. చెప్పండి. నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు? జెసికా మేడం కి మీకు ఎలా సింక్ అవుతుంది సార్? ఓ, బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది. అదేసింది నువ్వేగా? సార్ నేను కాదు సార్. ఎవరా? మీ హ్యాండ్ రైటింగే సార్. ఎవరాడు? సార్ జెసికా మేడం ఎక్కడా, మీరెక్కడా సార్? ఓ, ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడుందిరా? తెలీదు సార్. బ్రిటన్ ఎక్కడుందో తెలీదు, కానీ జెసికా ఎక్కడో మీరెక్కడో. సెలెస్టియల్ బటర్ఫ్లైస్. కూర్చో కూర్చో. ఈ అత్తవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఓకేరా, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా. ఓకేరా, దీనికి ఛాన్సే లేదు. ఇది జస్ట్ కట్టు కదా అనుకునే వాళ్ళు లేవండ్రా. సార్ మాత్రం నుంచుంటారు, అందరూ కూర్చోండి. కూర్చోండి. వరల్డ్ వార్ 2 గురించి చెప్పరా? తెలీదు సార్. వరల్డ్ వార్ 2 గురించి తెలీదు, కానీ బెంచ్ ఎక్కడి నుంచి తెలుసు. కూర్చో. ఇదెంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు? జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా? సారీ మేడం, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అనుకున్నామని చెప్తారా? లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి 2 పిల్లర్స్, ఒకటి సోషల్ టీచర్, ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్, ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా? చెప్పండి రా, చెప్పండి. మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏంటి అరవింద్ సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు? ఇంగ్లీష్ లో 18 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. నేనున్నప్పుడు 6 మార్కులే వచ్చాయి సార్. అప్పుడు 6కు ముందు 1 పెట్టి 16 చేసేసాడు. ఇప్పుడు 18 అంటే ఖచ్చితంగా 8 ముందు 1 పెట్టుంటాడు సార్. లేదు సార్, మహేష్ కి జెన్యూన్ గానే మార్క్స్ వచ్చాయి. సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్. మీరున్నప్పుడు 6 వచ్చాయి, జెసికా మేడం వచ్చిన తర్వాత 18 అయ్యాయి. అది చూసి మీ ఈగో హర్ట్ అయింది, అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా మాట్లాడతారేంటండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. సిస్టమ్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే సిపియు, కరెంట్ పోతే యూపీఎస్, అది కిక్కి కిక్కి అని అరుస్తుంది. సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు, నేను, కో ఎడ్యుకేషన్ గర్ల్స్, వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? మార్క్స్ లో ఏముంది సార్, ఆర్యభట్టకే 0 వచ్చింది. 0 రాలేదండి, 0 కనిపెట్టాడు. వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు. ఏంటయ్యా కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు? కిడ్స్ అంటే పిల్లలు, తమిళ్లో పసంగ. నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్, ఇదే పిల్లలు అక్కడ. 18 సార్, ఇంకా నన్ను వదిలేయండి, మీకు దండం. స్టూడెంట్స్ మీకు సేమ్. ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు? జాలీగా చదవండి. మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ తో వెళ్తారో అంతే ఎక్సైట్మెంట్ తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి. ఈ పిల్లాన్ని చూడండి, చక్కగా చదివాడు, ఇప్పుడు 25కి 18 మార్కులు తెచ్చుకున్నాడు. దీని కారణం ఎవర్రా? లేదు ఆనంద్, నాకు క్రెడిట్ వద్దు. మహేష్ కష్టపడి చదివాడు, అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి. అవును సార్, నేనే కష్టపడి చదివాను సార్. మహేష్, నువ్వే కష్టపడి చదివావా? సార్ 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 సార్, జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. జెసికా, యు ఆర్ గ్రేట్. స్టూడెంట్స్, మన జెసికా మేడం కి క్లాప్స్ కొట్టండి. నా లవ్ లెటర్ ఈ మేడంకి ఇచ్చారా? Anita. Yes, ma'am. Anisha. Present, ma'am. Aditya. Present, ma'am. Anand. Present, ma'am. Students, who is your favorite teacher? Anand sir. ఆపిల్ ఏంటక్క ఇంత గట్టిగా ఉంది? దానిమ్మకాయ. ఓ, జాంకాయలెత్తమ్మా. Anand. హాయ్. హాయ్ ఆనంద్. అమ్మ, నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్, ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వేమా. హాయ్. నమస్కారం. నమస్కారం. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh.
Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But నీకు తెలియకుండానే ఆ థియరీ అప్లై చేసావు. నో నాకు తెలుసే. మార్క్స్, రాబిన్సన్ అవన్నీ నేను ఫుల్ గా చదివాను. వాళ్ళతో మాట్లాడాను కూడా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆక్స్ఫోర్డ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని సజెస్ట్ చేశాను. నేనే చేశాను. ఇట్స్ మీ. You're very funny guy, Anna. నీతో ఉన్నప్పుడు I feel excited. You remind me of Frank every time when I see you. Frank ఎవరు? My bestie, Anand. రోజు వీడియో కాల్ మాట్లాడతాను. Very close to me. అబ్బా, ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తోంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే ఓకే. Dad, this is Anand. హాయ్ అంకిల్. Come on, Jessica. Let's go. These disgusting people. Jessica! It's okay. You go. Okay. We must leave India as soon as possible. ఆనంద్, ఆనంద్, రే ఆనంద్, లేవరా. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరో ఫారిన్ పిల్ల, జెసికా అంట. జెసికానా? మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? ఫ్రెంచ్ కాలనీలో అంకుల్. ఫ్రెంచ్ కాలనీలోనా? మరి నేటివ్? కేంబ్రిడ్జ్ అంకుల్. హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. సూపర్ అమ్మా, సూపర్. హాయ్. అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా? మేమేమో వీడు స్కూల్ కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం. అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా? రేవతి థియేటర్ క్యాంటీన్ లో. నూన్ షోలో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాడు అంకుల్. స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే. ఏదో కొంతవరకు అంకుల్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. గుడ్ 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 గుడ్. మంచి అలవాటు. ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్. ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేసి పెడతా. A to Z. లస్కటప అంటే ఏంటి అంకుల్? లస్కటప అంటే సచిన్ లస్కటప అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్? నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలియకుండా ఉంటుందమ్మా. ఆనంద్, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? ముందే ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? ముందు వెనక ఏం రాదు నాన్న, స్ట్రైట్ గా లస్క టపానే వచ్చేస్తుంది. రై, అలా ఎలా రాస్తారా? అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా? అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడ్రా. దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాష ఛందస్సులో అకార సంధి, ఉకార సంధి, డుమువులు, విభక్తులు, చేతంచేన్, తోడంతోన్, లస్కటప. తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్. లేదమ్మా, నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు. ఇట్స్ ఓకే అంకుల్. అందరికి అన్ని ఎలా తెలుస్తాయి? దీని గురించి ఒక థియరీ కూడా ఉంది. థియరీయా? ఏం థియరీ? ఇట్స్ ఓకే అంకుల్, ప్లీజ్ లీవ్ ఇట్. మనకు తెలియని థియరీయా? నువ్వు చెప్పమ్మా. మొత్తం 4 types of people ఉంటారు అంకుల్. ఫస్ట్ వన్ known known. వాళ్ళకి తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలుసు. సెకండ్ వన్ known unknown. వాళ్ళకి తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలియదు. థర్డ్ వన్ unknown known. వాళ్ళకు తెలియదన్న విషయం వాళ్ళకు తెలుసు. The last one unknown unknown. వాళ్ళకి తెలియదన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేనెవరమ్మా?
మీరు unknown uncle. అంటే నాకు మీకు తెలియదన్న విషయం కూడా మీకు తెలియదు. జెసికా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? Okay, bye uncle. ఓకేమా, ఓకే. నేను అన్నోనా? ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావు? Sorry, ఇది చెప్పడానికే వచ్చాను. My dad shouldn't have behaved like that. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకు, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా? కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే 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 యా ఓకే బాయ్ బాయ్. అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో. హాయ్ ఆనంద్, ఇట్స్ ఓన్లీ 10:15. అయితే నేను వెళ్ళిపోయి 10:30కి వస్తాను. No. It's okay. Come in. ఇప్పుడే రానా? Yeah. గిఫ్ట్ ఫర్ యూ. Thank you. నమస్కారం బామ్మగారు. నమస్కారం బాబు. కూర్చో. Feel free. మా నాన్నమ్మ. మీ నాన్న లేరు కదా? No. మంచిదే. టీ కాఫీ ఏమైనా? లంచ్ లేదా? ఉంది. అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు. బామ్మగారు, ఐఎమ్ ఆనంద్, జెసికా కొలీగ్. జెసికా చెప్పింది. మీ గురించి కూడా జెసికా చాలా చెప్పింది బామ్మగారు. అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా? ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ? నేను ఇంగ్లాండ్లో పుట్టాను. అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను. కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది. సొంత దేశాన్ని, సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. Dad, where are we going? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు. ఎక్కడ బతకాలో తెలియక దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది. అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది. ఇండియా ఈజ్ నాట్ మై కంట్రీ, ఇట్స్ మై మదర్. The cake is ready. Okay. What's your view about wars, Anand? స్టూడెంట్స్ కి ఏం టీచ్ చేస్తావు? ఈ దేశం శత్రువు, ఆ దేశం విరోధి. వార్లో వినవడం ప్రౌడ్ అని చెప్తావా? చెప్పను బామ్మ. వారెందుకు వారు? లవ్ ఈస్ ఇంపార్టెంట్. నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ. ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్. ఫుడ్ కూడా ఫ్రూట్ క్రంపాట్స్, ఫిష్ అండ్ చిప్స్, బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం. ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ. ఆండర్సన్, పీటర్సన్, డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం. జెసికా అంటే కూడా ఇష్టమా? Are you in love with her? చిచి,
మామగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేశాను. అలా అనుండకూడదంటావా? కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేశాను. యాక్చువల్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు. What is your answer then? నేనేమీ రీజన్ లేకుండా లవ్ చేయలేదు. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు, చెయ్యట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను, చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. You are crazy, Anand. Just like Frank. ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు? You should definitely talk to him. నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి? ఆడు నాకు మావా బావా, నేను ఎందుకు మాట్లాడాలి? No, Anand, తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. I thought it would be great if you congratulate him. ఫ్రాంక్? Yeah. మన ఫ్రాంక్ మ్యారేజా? ఫోన్ కొట్టాన్ని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు, మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా? ఇవ్వే నేను కొడతాను. ఒరే ఫ్రాంక్ ఎక్కడున్నావురా? హాయ్ ఫ్రాంక్, ఆనంద్ హియర్. How are you, buddy? My buddy, congratulations, marriage for you. You made my day, buddy. Love you, love you, love you. నీకే. అన్నా వచ్చాడు. సన్నీ ఇప్పుడే వచ్చావా? అవునన్నా. What is this place? ఏంటి సార్ ఇలాంటి పని చేశారు? కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అదాళ్ళు నాకివ్వడం. సి మేమంతా ఒక సర్కిల్. ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్? టేక్ ఇట్ సార్. హ్యాపీస్. ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి. బై ది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా? అది నా ల్యాండ్, నేను అమ్ముకుంటా. భూపతి సార్, ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి. బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం, ఎమోషన్ అవి ఉంటాయి కదా, అయినా అమ్మేస్తున్నారు కదా, హ్యాపీగా నువ్వే కొనేసుకో. ఓకే సార్. నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును. నేను ఫ్రాడ్ అంటా సార్? డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్. పెట్టేద్దాం, న్యాయంగా వెళ్దాం. తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర. ఓకేనా? సూపర్ కదా. ఇది రాసేసుకుందాం. భూపతిని మర్డర్ చేసిన తెల్లోడని రాసుకో. It's licensed. Jessica. Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? Dad. All I can say is, you're hell-bent on causing me pain. Hello? Anand, my dad is very angry with me. మన లవ్ విషయం తెలిసిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. హే, ఇదొక చిన్న విషయం, దీనికి ఎందుకు వరి అవుతావు? మా నాన్నున్నారుగా, చూసుకుంటారులే. No, Anand, you don't understand. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్టో, ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలుసా? ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలీదు. ఆయన నా మాట విను జెసిక, రేపు మనం వెళ్తున్నాం, మా నాన్నకి చెప్తున్నాం, పోస్ట్ ఆఫీస్ లో, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం. ఓకే? ఓకే ఆనంద్. రిలాక్స్. రేయ్,
నా పెళ్లిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా. నమస్కారం సార్. చెప్పండి, ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంతమంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి? శ్రీనివాసు, జగను, వినోద్, బాలాజీ. పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను. అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్, మళ్ళీ కట్టాలి. వాళ్ళకి చెప్పేయండి, మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను. ఓకే? నానా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నానా. నేను జెసికా. అర్థమైందిరా. ఒకళ్ళు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా. సూపర్ మ్యాటర్ రా. వేరే కులం, వేరే మతం అన్నిటిని దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదరా. రే నీ మనవడు తోపు తాత, మనవడు తోపు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో, జెసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. వాడేబడ్రా ఇష్టం లేదండి దానికి. వాళ్ళ డాడీ నాన్న. ఓ నాన్న, డాడీ. రే, తప్పు నీదేరా. నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు. మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా. నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ నాన్న. ఎంత గొప్ప కోడలు పిల్లని తీసుకొచ్చావురా. నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది. అబ్బబ్బా, ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమైంది. సమానత్వ సిద్ధాంతానికి ఆది ప్రణవనాదం రా ఫ్రెంచ్ ఉద్యమం. గూస్ బంప్స్. రే, ఆ దేశం పిల్లను నువ్వు లవ్ చేసావురా. రే ఆనంద్, కమ్యూనిజానికి పితామహుడు కాల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా. అంకుల్, మీరు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏంటమ్మా అది? నేను ఫ్రెంచ్ కాదు, బ్రిటిష్. మొన్న కేంబ్రిడ్జ్ అన్నావు. అవునన్నా, కేంబ్రిడ్జ్. ఏదో ఒకటి చెప్పరా, కేంబ్రిడ్జా లేక బ్రిటిషా? కేంబ్రిడ్జ్ సిటీ, బ్రిటిష్ కంట్రీ. అంటే కేంబ్రిడ్జి ఫ్రెంచి ఫ్రాన్స్ కాదా? కాదు నాన్న, బ్రిటనే. అయితే కేంబ్రిడ్జిలో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ? అంటే నువ్వు బ్రిటిష్ దానివా? ఎస్ అంకుల్. నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నాను రా. ఏం ప్రాబ్లం లేదు నాన్న. ఫ్రాన్స్ కి బ్రిటన్ కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్. అది 200 కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా, 200 ఇయర్స్ ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా? బ్రిటిష్ వాళ్ళంతా కలిసే మా తాతని కాదురా, వీళ్ల తాతే మా తాతను చంపేశాడు. అది మా తాత కాదు అంకుల్. మీ తాత కాదులే, మీ పక్కింటి తాత, ఎదురింటి తాత, నీ బెస్ట్ ఫ్రెండ్ గాడి తాత. మీ ఏరియాలో పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు చూడు, ఆ పనికి మాలిన వాళ్ళ పనికి మాలిన తాత. ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతను చంపింది. ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా. ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు? మేము కూడా మంచి చేశాం అంకుల్. మేమేగా మీకు రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇచ్చింది. అంతెందుకు అంకుల్, ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం. చూసావా ఏమంటుందో? చూసావా? ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా. అలాగైతే గాంధీ, భగత్ సింగ్, చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా? అది కాదు నాన్న, బ్రిటిష్ అయితే. అయ్యో, బ్రిటిష్ అనే మాటే అనొద్దురా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నేను నీకెంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి కదరా. చిలీ, బాలి, చెకస్లోవకియా, కజకిస్తాను, జపాను, అంటార్కిటికా. అంటార్కిటికా. అయ్యో తెలుసురా, అంటార్కిటికా అనేది ఖండం రా, అదొక దేశం కాదు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు, ఓన్లీ ఐసే. ఏదో ఫ్లోలో ఎగ్జాంపుల్ కి చెప్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎలా రా. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోలేను. కేంబ్రిడ్జ్, లండన్, కృష్ణ. మీరు జపాన్ లో వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పెక్కడికి వెళ్తున్నావు? ఒకసారి వెళ్ళి జెసికాని కలిసి ఒక సారీ చెప్దామని. పాపం నాన్న, తను చాలా ఫీల్ అయి ఉంటుంది. సారీయా? ఎరా, 2 మాటలన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే? 200 ఏళ్లు బానిసలుగా ఉంచుకున్నారు. మా తాత వీరాస్వామిని చంపేశారు. వాళ్ళు చెప్పారా సారీ? ఎన్నేళ్లయ్యింది, ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు. వాళ్ళు ఏమైనా చెప్పారా సారీ? నువ్వు వెళ్ళి తనకేం చెప్తావు? మా నాన్న ఒక వేస్ట్ ఫెలో, ఆయనకు అసలేం తెలియదని చెప్తావు, అంతే కదా? చచ్చా, అసలేమీ తెలియదని చెప్పను నాన్న. మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా? మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడదు నాన్న. ఇలాగే మీరు మల్లిక విషయంలో లేస్తోంది. బాగుందిరా, చాలా బాగుంది.
బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు. అప్పుడే అందరినీ బానిసల్లో చూడ మొదలెట్టావు. ఆనందేనా నీ పేరు, లేకపోతే నెల్సన్ మండేలా ఎమ్మా వాట్సన్ అని ఏమన్నా మార్చేసుకున్నావా? నాన్న, నెల్సన్ మండేలా ఆఫ్రికా, ఎమ్మా వాట్సన్ లేడీ నాన్న. ఓకేరా, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఒక పని చేయరా, నిన్ను కన్నందుకు, ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి, నేను వెళ్ళిపోతా. రై, నాకు తెలుసురా, స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతావు, అంతే కదా? నాన్న, నేను మీ కొడుకు నాన్న, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను నాన్న? సార్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని ఇంతకుముందు ఐస్ క్రీమ్ అమ్మేవాడువా? ఏ దేశానికి రా? బ్రిటిష్కేనా? నాన్న, వీసా అయితే దేశానికి, పాస్పోర్ట్ జనరల్ నాన్న, అవన్నీ మీకు తెలియదులేండి. తెలీదురా, నాకేం తెలీదు. నేను అన్నోను కదా, లేకపోతే నన్ను పట్టుకుని లస్కుటాప్ అంటే ఏంటని అడుగుతుందా? నాన్న, మీ ప్రాబ్లం ఏంటన్నా? లస్కుటాపానా బ్రిటిషా? అన్నీరా, అన్నీ. అయ్యో బాబోయ్, అటెక్కడికి రా? అదే ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇంట్లో లోపలికి వెళ్ళిపోతాను. వెళ్తున్నా. టైం చాలా బ్యాడ్ గా ఉందిరా. స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను చెప్పు, నీకు ఆ అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా? నాకు ఆ అమ్మాయి కావాలరా. వాళ్ళ నాన్నకి నేను అల్లున్నవ్వాలరా. మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలరా. అందుకే నాకు మా నాన్న కావాలరా. ఏంటి మావా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు? ఎవరా డిప్రెషన్ లో ఉంది? ఎవరు డిప్రెషన్ లో ఉంది? ఇప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను రా. డిప్రెషన్ అంట, తనకు మెసేజ్ చేస్తాను నాకు. డిప్రెషన్. నాన్న, కాఫీ. వద్దు, విషయం ఏంటి? వద్దంట. నాన్న, ఇవాళ న్యూస్ పేపర్ చదివారా నాన్న? నేను పొద్దున్నే చదివేశాను. నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు, అందుకే చాలా ఎక్సైటింగ్ అవును. చెప్ నాన్న, పక్కూళ్ళో సర్ ఆర్థర్ కాటన్ అని ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు నాన్న. ఆయన ఊరు? కంబర్మేర్ అనే సిటీ నాన్న. కంట్రీ? బ్రిటిష్ నాన్న. ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు. ఆ కన్ఫ్యూజన్ కొంపముచ్చింది. బట్ ఆయన చాలా మంచివారు నాన్న. ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు. కోస్తా జిల్లాలో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న. ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెట్టుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్న. చెప్పరా, ఆర్థర్ కాటన్ చాలా మంచివాడు, బ్రౌన్ దోర్ అంతకంటే మంచివాడు. మా తాతగారు కూడా బ్రిటిష్ వాళ్ళు షూట్ చేస్తే చావాలా. ఆయన బడ్డీ కొట్టులో పల్లి పట్టీలు కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అయ్యో, ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే, మన జెసికా. తను చాలా మంచి పిల్ల, మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు. భరతనాట్యం, కూచిపూడి, కోయ డాన్స్ అన్ని బాగా చేస్తది. వేమన పద్యాలన్నీ వెనక నుంచి అప్పచెప్పుద్ది అని చెప్పు. మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకుల్. జెసికా, కానీ ఒకటి తెలుసు. You are a very good person, uncle. You are not an ordinary person. Most of the people are concerned about religion, caste, money. Akkaritone agipotaru. But according to you, all are equal. Border leni world ni think chestaru miru. Indialo honor killing chestunna tandrulani chusanu. But you are something else, uncle. You're really great, uncle. But British ana oka vishamlone meeru struck ayaru. I hope one day you accept our love.
తాతయ్య ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. నేనే నిన్ను కలుద్దాం అనుకున్నానురా. ఎందుకు తాతయ్య? మన సుబ్రహ్మణ్యం గాడు ఎలా ఉన్నాడు? సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు తాతయ్య. చచ్చాడా? రేయ్, వాడు బతుకున్నప్పుడు అనుకున్నానురా ఏదో ఒకరోజు చచ్చిపోతాడని. నా 6th సెన్స్ చెప్పిందిరా. అది సరే, నువ్వెందుకు వచ్చావో చెప్పలేదే. ఒక చిన్న ప్రాబ్లం తాతయ్య. చెప్పు. మన ఆనంద్ ఉన్నాడు కదా, వాడు ఫారెన్ గర్ల్ ని లవ్ చేస్తున్నాడు. నేను ముందా పిల్ల ఫ్రెంచ్ అనుకుని ఓకే చెప్పేశాను. తర్వాత చూస్తే తను బ్రిటిష్ తాతయ్య. బ్రిటిషారా? రే, నా కళ్ళ ముందు కనపడకు, పోరా. మన వంశ చరిత్ర మర్చిపోయి ఒక బ్రిటిష్ అమ్మాయిని ఓకే చేస్తావా? పోరా ఇక్కడి నుంచి. ఆ పిల్ల పాపం చాలా మంచి పిల్ల తాతయ్య, కానీ బ్రిటిష్. మంచి పిల్ల అంటున్నావు, బ్రిటిష్ అమ్మాయి అంటున్నావు. బ్రిటిష్ అమ్మాయిలు చూడ్డానికి సమ్మగానే ఉంటారు తాతయ్య, వేరేలా కాదురా. బ్రిటిష్ వాళ్ళంతా చూడ్డానికి తళతళ లక్షణంగా ఉంటారు కదా, అదంటున్నా. అందుకే తాతయ్య, ఆ పిల్లని మన ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తే కనుక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల ఒకటే కన్ఫ్యూషన్ తాతయ్య. మనవడి లవ్వు, బ్రిటిష్ పిల్ల, ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు, బ్రిటిష్ అమ్మాయిలు బాగుంటారు. ఆన్సర్ దొరికేసింది తాతయ్య. 2 కిలోల వంకాయలు తీసుకురండి. ఏంటి తాతయ్య ఆటలాడుతున్నావు? 2 కిలోల వంకాయలు తీసుకురండి. నువ్వా? వంకాయ లేదు, ఉల్లిపాయ లేదు. నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎవరు ఆన్సర్ చెప్తారు? ముందు మీరు తీసుకురండి, మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను. నువ్వే వెళ్ళి తెచ్చుకో. అయ్యో, నన్ను అంత పడలేక మళ్ళీ నిద్ర రావాలి, ఆ నిద్రలో మళ్ళీ కల రావాలి, కల్లోకి తాత రావాలి, వచ్చిన తాత అదే మూడ్ లో ఉండాలి. ఆన్సర్ ఆన్సర్. ఏంట్రా భూపతి, ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఓ బ్రిటిషోడు నా ల్యాండ్ ని ఆక్రమిద్దామని చూస్తున్నాడయ్యా. బ్రిటిషోడా? వాళ్ళకి ఇంకా మన నేల మీద కన్నుందా? ఉందయ్యా, చాలా హెవీగా ఉందయ్యా. కానీ ఆ ల్యాండ్ ని నేను ఆక్రమించానని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మన ఆనంద్ బాబు. వాడంత దూరం వెళ్ళాడు? అవునయ్యా. బ్రిటిషోడు మనము తేల్చుకుందాం. రండయ్యా తేల్చుకుందాం. ఆడి దగ్గర గన్ ఉంటే భయపడతావా ఏంటి? గన్నా? అవునయ్యా. గన్ అంటే నాకు భయం ఏంట్రా? మా తాత చూడని గన్నా. నువ్వు పని చేయరా, నువ్వు ఒక లెటర్ రాయి. ఇంగ్లీషోడివైన నీకు ఇండియా నేల మీద చోటెందుకు, ఇట్లు మీ విశ్వనాథం అని రాశాడు. మోహం మీద కూడా పోతాడు. ఓకే అయ్యా. అక్కడే ఉండు, రావద్దు. నేను ఈ లోపల ఒకసారి ఆనంద్ మాట్లాడతాను. ఓకే ఓకే. గన్ను రే అయ్యా, న్యాయమేరా గెలుస్తుంది. అయ్యా రే, న్యాయం అంటే నీదేరా, ధైర్యంగా వెళ్ళిరా. లైట్ గా కన్ఫ్యూజ్ అయ్యానయ్యా, వస్తానయ్యా. నాకు తెలుసు నాన్న, మీరు వెంటనే రియలైజ్ అవుతారని. మీరు ఎప్పుడు ఇంతేగా నాన్న, ఫస్ట్ టక్కును కోపడిపోతారు, తర్వాత తలుచుకుని ఫీల్ అయిపోతారు. నాన్న, మీరు బయటికే చూడ్డానికి కాలుతున్న కొలిమి, లోపల అమూల్ ఐస్ క్రీమ్. నాన్న ఏంటి నాన్న ఏం మాట్లాడడం లేదు? నువ్వే మొత్తం మాట్లాడేసావుగా, ఇంకేముంది మాట్లాడడానికి? కానీ నువ్వు అనుకున్నట్లలా నేను మాట్లాడలేనురా. ఏమైంది నాన్న? ఆ బ్రిటిషోడు భూపతిగాడ్ ల్యాండ్ ఆక్రమించడానికి చూస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా నువ్వేం చేయాలరా? బ్రిటిష్ వాడిని తన్ని తరిమేయాలి. అది చేయకుండా పాపం అమాయకుడైన భూపతి మీద కంప్లైంట్ ఇస్తావట్రా? రై, ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో. నాన్నా, మీరు అనుకునే తప్పు నాన్న. ఆ భూపతి పెద్ద ఫ్రాడ్ గాడు, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నాన్న. రై, నువ్వు ఎవరి గురించి అయినా చెప్పరా, కానీ ఆ భూపతి గురించి మాత్రం తప్పుగా చెప్పొద్దు. వాడెంత మంచోడో తెలుసారా నీకు? ఒక 2-3 సంవత్సరాల క్రితం, నాకది సరిగ్గా జ్ఞాపకం లేదు, ఆ రోజు ఆగస్టు 15, ఊళ్ళో 3 చోట్ల నేనే జెండా ఎగిరేశాను. తిరిగి వస్తున్నప్పుడు నాన్న ఏదో చెప్తూ మధ్యలో ఆపేశారు. ఏంటది? అదే నాన్న, ఏదో చెప్తూ మధ్యలో ఆపేశారేంటి అన్న. చెప్పానుగా, చాక్లెట్ ఇచ్చాడని. నాకు అర్థం కాలేదు. అర్థం కాదురా, నీకు అర్థం కాదు. ఈ ఊళ్ళో ఒకే ఒక్కడైనా భూపతి గురించి తప్పుగా చెప్తే నేను ఆ తెల్లోడి కాళ్ల మీద పడి సారీ అని చెప్పి ఆ ల్యాండ్ వాడికి తిరిగి ఇప్పించేస్తా. చాలా భూపతి చెడ్డోడని ఎవరో ఒకరు వచ్చి చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్తారు? నేను చెప్పనా?
మహేష్ మన స్టూడెంట్. జెసికా, నేను నిన్నొకటి అడగనా? అడుగు. నిజంగానే ఆ ల్యాండ్ మీ నాన్నదేనా? ఆనంద్, అయ్యో, నేనేదో అడగపోయి డిస్టర్బ్ అయ్యి మనకి ఈ డాడీ మ్యాటరే వద్దు. మన పిల్లల గురించి మాట్లాడుకుందాం. నీకు బాబు ఇష్టమా పాప ఇష్టమా? బాబు పుడితే చార్లీ చాప్లిన్ అని పేరు పెడతాను. ఏ? నాకు చార్లీ చాప్లిన్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఆ హ్యాట్, ఆ స్టిక్, టిక్కు టిక్కు నడక సూపర్. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే హిట్లర్ కి అగెయిన్స్ట్ గా ఎంతో ధైర్యంగా మూవీ తీశాడు. ఆ ధైర్యం నాకు చాలా ఇష్టం. అవును, హిట్లర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి బయటికి రారా హిట్లర్ అని వార్నింగ్. అయ్యో అబ్బా సూపర్. నాకు నచ్చడానికి అదే రీజన్. నాకు ఇంకో రీజన్ ఉంది. నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే చెప్పు. నువ్వు చెప్పు. లేదు లేదు, నువ్వే చెప్పు. లేదు లేదు, నువ్వు చెప్పు. లేదు, నువ్వు లేదు, చెప్తే అది పట్టుకొని నేను చెప్తాను. చెప్పరా. భూపతి గురించి అన్ని తెలిసినాడు, అబ్రాడ్ నుంచి వస్తున్నాడు రా. రేపు వెళ్దాం, వాడిని లాక్కొద్దాం. ఎస్. స్టాప్ ఇట్. ఎవర్రా మీరంతా? సార్, నా పేరు ఆనంద్. నాదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. ఏరా, నీ లవ్ స్టోరీ వినడానికి 5 ఏళ్ల తర్వాత నేను తిరిగి వచ్చానా? మ్యాటర్ ఏంటో సింపుల్ గా చెప్పు. వీళ్ళ నాన్నకు ఒకటి గురించి తప్పుగా చెప్పాలి సార్. ఏంటి? ఒకరి గురించి తప్పుగానా? ఒకరి గురించి తప్పుగా చెప్పమనడం తప్పురా. మిమ్మల్ని చూస్తేనే బ్యాడ్ వైబ్రేషన్ వస్తుంది. కొండ్రా, పోయి మెడిటేషన్ చేసుకోండి. తప్పుగా ఎన్ని రోజులైందో నీ నవ్వు చూసి. 5 ఏళ్ల తర్వాత వచ్చాను. ఈ రోజు కళ్ళు ముయ్యగానే కమ్మేశారే. ఎవర్రా మీరు? నాతో పెట్టుకుంటున్నారు. నాన్న ఎక్కడున్నాడు? అయ్యో, వాడు కాదు, ఈయనే మీ నాన్న. ఇవ్వు. రే పో ఆడుకోపా. రే, వాడు నా కొడుకురా. అందరూ మన పిల్లలే కదా సార్, వదిలేండి సార్. సార్ తప్పుగా. నన్ను ఇంకా ఎక్కువ కెలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తప్పుగా. సరస్వతి, నాకంటే ఎక్కువ చనువుగా పిలుస్తున్నారు. నేను కూడా ఎప్పుడు ఇలా పిలవలేదే. పదండి సార్, మాట్లాడుకుందాం. అలాగే ఫుల్ పాట పాడుకుంటారా, నేను వెళ్తా. ప్లీజ్ నాన్న, కూర్చోండి. మీతో మాట్లాడడానికే వచ్చారు నాన్న. ప్లీజ్ నాన్న. ఏం మాట్లాడాలి? భూపతి చేసిన తప్పులు చెప్పండి సార్. భూపతి చేసిన తప్పుల గురించి చెప్పడానికి వచ్చాడా? చెప్పు సార్. భూపతి ఉన్నాడు కదా, వాడు మామూలు భూపతి కాదు, కబ్జా భూపతి. కబ్జాలే కాదు సార్, గవర్నమెంట్ ఇస్తున్న అన్ని స్కీముల్ని స్కామ్ చేస్తున్నాడు సార్. చంద్రన్న అన్న క్యాంటీన్ నుంచి జగనన్న ఆసరా వరకు అన్ని నొక్కేస్తున్నాడు సార్. సార్, కరెంట్ సీఎం జగనన్న పాపం విధవరాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు సార్. భూపతి అన్న పేరుని శ్రీమతిగా మార్చి అది కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయాడు సార్ ఆ నీచుడు. సార్, వాడు 10th ఫెయిల్ సార్. ఇంటర్లో మొదలెట్టిన స్కాలర్షిప్ ఇప్పటికి లాగేస్తున్నాడు సార్. అంతెందుకు సార్, సంబంధం లేని మనిషిని సంబంధం లేని ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా తీసుకువెళ్తాడు. మీ దగ్గర దాచేదేముంది సార్? వాడి కంటిన్యూస్ గా కలర్స్ మార్చే ఊసరు వెళ్ళి సార్. ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్. నువ్వు చెప్పిందంతా వింటుంటే నమ్మాలని అనిపిస్తోంది. అవును, నువ్వెక్కడి నుంచి వచ్చావు? చెప్పండి సార్. అబ్రాడ్ నుంచి వచ్చానని ధైర్యంగా చెప్పండి. అబ్రాడ్ సార్. అబ్రాడ్ లో ఎక్కడ? వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్. వాషింగ్టన్ లో ఎలా జాబ్ వచ్చింది? నా ఫ్రెండ్స్ అంతా ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్. సార్,
అయితే నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నావు అంతే కదా? పర్ఫెక్ట్ సార్. బాబు పోలీస్ స్టేషనా? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారేనా మాట్లాడింది? సార్ 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 వద్దు సార్, వద్దు సార్. పోలీసు అంత పెద్ద తప్పేం చేశాడు ఆయన? కాదంకల్, ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాడు, అందులో తప్పే ఉంది అంకల్. ఆయన ఆస్ట్రేలియా వెళ్ళకూడదా? నువ్వు మూసుకోరా, మీ నాన్నకి భయపడింది చాలు. చెప్పరా చింటూ, ఎక్కడ పని చేస్తున్నావు? నిజంగానే ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్. రంజిత్ కుమార్, రాజమండ్రి జైలు నుంచి వచ్చాను సార్. జైలు నుంచా? అవును సార్. గాంధీ బీచ్ లో అప్పుడప్పుడు జస్ట్ గోధుమ గడ్డ అమ్ముతుంటే పట్టుకెళ్ళిపోయారు సార్. గోధుమ గడ్డ అమ్మినా కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోతారా? గడ్డంటే గంజాయి సార్. మీ దగ్గర దాచేది ఉంది సార్. లేరా పైకి. రే, ఆస్ట్రేలియా ఎక్కడుంది, వాషింగ్టన్ ఎక్కడుంది? రే ఆనంద్, ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మొత్తం ఇక్కడుంది. ఇప్పుడు నేను నోన్నో కొండ్రా బయటికి. రే, మీ ముగ్గురికి స్పెషల్ షో ఉందిరా. రే, బయటికి పోరా, నీకంటే ఆ భూపతి కంటే బెటర్. పోరా నాన్న. అది ఎందుకురా బ్రిటిష్ పిల్ల కోసం ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? ఒక ఫ్రాడ్ ను తీసుకొచ్చి అబద్ధం చెప్పించి. అది కాదు నాన్న, వాడు. ఇంకా చాలరా, నువ్వు హ్యాపీగా తనని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్లి సెటిల్ అయిపో. కానీ దానికి ముందు నా బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇచ్చేసాయి. నేను వెళ్ళిపోతా. ఇదిగోండి, వైజాగ్ వెళ్తానన్నారు కదా. Don't worry, Anand. Everything will be all right. ఒకటి గురించి చెడ్డగా చెప్పమంటే ఎవరూ రావట్లేదు. ప్రపంచం ఇంత పాజిటివ్ గా మారిపోయిందా? Don't worry. రే, హ్యాపీ బర్త్డే రా. బర్త్డే వీడి. సరే, నువ్వు అడిగి చెప్పు. Many many happy returns of the day. నా బర్త్డేకి బీచ్ లో పార్టీ అని ప్రామిస్ చేసి మన బేకరీలో కేక్ తెచ్చాడు. వీడి మాట నమ్మే బదులు బిర్యానీ పాయింట్ దగ్గర అడుక్కున్నా సరిపోయేది. ఫ్రీగా ప్యాకెట్ అయినా ఇచ్చేవాళ్ళు. That's a good one early on. That googly early doors. Got England, who chases really well and pretty deep as far as batting is concerned. Up in the air, should be taken. Yep, gone. That's a wicket. It's Virat Kohli. హ్యాపీ బర్త్డే రా మామా. ఏంట్రా, ఇండియా ఓడిపోతే వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు? ఎందుకురా ఈ సెలబ్రేషన్? రే, మూసుకొని పోరా, నువ్వు కానీరా. ఓ, ఇండియా ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా, పోరా. ఇదిగో ఇంగ్లాండ్ గర్ల్ ఫ్రెండ్, ఇంగ్లాండ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవునరా, సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఏంటి ఇప్పుడు? మూసుకొని పోరా. రండి రండి, అందరు రండి. వీళ్ళు ఇండియా ఓడిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చూడండి. రే, ఇంకోసారి చెప్తున్నాను, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసింది? నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు. వసంత్ గారిని తీసుకెళ్లి మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. అయినా నాకు తెలియక అడుగుతున్నా, నేను ఆ తెల్లోడి ల్యాండ్ ఆక్రమిస్తే నీకెందుకు నా కాలుతుంది? రే, ఫ్రాడ్ రా నువ్వు. ఊళ్ళో ఉన్న అందరూ ల్యాండ్స్ ఆక్రమిస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా? మర్యాదగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేరా. ఏంటిదే? బ్రిటిష్ వాడి ల్యాండ్ బ్రిటిష్ వాడికే ఇచ్చేరా, లేదంటే తర్వాత ఫీల్ అవుతావు. ఇవ్వండి, ఏం చేస్తావు? బద్దలు కొట్టేస్తావు కదరా. పట్టుకోరా, హాస్పిటల్ తీసుకెళ్తాం. రక్తం వస్తుంది. ల్యాండ్ పద్ధతిగా తిరిగిచ్చే. హాస్పిటల్కి వెళ్దాం. రే, అంతా నీ వాళ్ళేరా, నీకుందరా ముందే. సూపర్ రా. రే, ఒక్క బీర్ బాటిల్ తో లవ్ ల్యాండ్ రెండు ప్రాబ్లమ్. I misunderstood you, Anand. No kuda andaru Indians lage anukunna. But you're a gentleman. Would you like to join us for lunch tomorrow? Yes, uncle. రూట్ క్లియర్ అయింది. భూపతి వచ్చాడా? రాలేదే. కాఫీ ఇవ్వనా? నువ్వే తాగుపా. అరే,
నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అర్జెంట్ అంటే చెప్పు, ఇక్కడ కూర్చొని మాట్లాడు. అయ్యో పర్లేదు నాన్న, అది అయితే ఓకే. ఏమే భూపతి వచ్చాడా? రాలేదండి. ఎందుకు రాలేదు? నాకేం తెలుసండి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు. సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవ నమస్తే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమరికి జూన్ 12 కదా నేషనల్ డే, బ్రిటిష్ నేషనల్ డే. బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు. అయ్యా క్రికెట్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు. ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాన్నతో కలిసి మందేసి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా. బ్రిటిష్ పిల్ల మీ వాడు లవ్ చేస్తుంది, దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు, మీరు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేస్తారు. భూపతిని మావాడు కొట్టాడా? ఏంట్రా భూపతి, ఏమైంది? అయ్యా ఏం లేదయ్యా, ఏం లేదు సార్. ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషెస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ? ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు, ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియంకుడికి ఇచ్చేస్తారు. రే ఏంట్రా భూపతి ఇది, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అయ్యా ఎంత మాట అన్నారయ్యా. అయ్యా మీరనయ్యా నా హీరో, మిమ్మల్ని పిలుద్దామనే బయలుదేరానయ్యా, కానీ వీళ్ళంతా నన్ను ఆపేశారయ్యా. అయ్యా ల్యాండ్ దే ఉందయ్యా, ల్యాండ్ మీకోసం నా ప్రాణాలు ఇస్తానయ్యా, కానీ మీ బావగారు. ఏంట్రా ఊరికే బావగారు బావగారని? రే ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా నాతో రండ్రా, డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం. నేను మా బావగారు నేను ఆ తెల్లోడు తేల్చుకుందాం. రండ్రా వెళ్దాం. రే తెల్లదొరా రారా బయటికి. అమాయకుడైన నా కొడుకుని లొంగ తీసుకుని ల్యాండ్ కొట్టేద్దామని చూస్తున్నావా? హే రారా బయటికి. ఏంటో ఇది డాడీ పిలిస్తే అల్లుడు వస్తున్నాడు. డాడీ నువ్వేంట్రా ఇక్కడ? నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను డాడీ. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా డాడ్? ఇప్పుడు అర్థమైందా? రండిరా పోదాం. ఆగండ్రా, నువ్వు ముందు పక్కకెళ్ళరా. అది కాదు డాడీ, నేను పక్కకెళ్ళరా. ఇంత సీరియస్ గా ఉన్నాడు ఏంటి? బిస్కెట్ పోరా పక్కకి. రై బయటికి రారా. అయ్యా బావుగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి. అది నాకు తెలుసు, నువ్వు నోర్మి. రై వచ్చి చావరా. అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, కొంచెం చూసుకోండి. నువ్వు నన్ను బావగారని పిలుద్దాం అనుకుంటున్నావా? పిలవమంటే పిలుస్తాను. ఏరా మిరియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు అన్ని కడిచి పట్టుకుపోయారు. ఇప్పుడు వీడి స్థలాన్ని లాక్కుందామని చూస్తున్నావా? That land belongs to me, sir. ఆ ల్యాండ్ నీదని నీకెవరు చెప్పారా? My grandfather told me. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీ వాళ్ళు ఏం చేశారా? నాకు తెలీదు. అది చెప్పలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు మీ తాత. ఒక ఇండియన్ మీదే చేస్తావా నువ్వు? నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? నేను చెప్పేదే నువ్వు విను. ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం. మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి ఇచ్చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి. సారీ, అర్థమైందా? లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది నా ల్యాండ్ and I can prove it to you. Please come inside and let's talk about it. Please come inside. Come on guys, leave him. No. డాడీ 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 జాగ్రత్త.
జరగండి రా, టచ్ చేయకండి, వెళ్ళండి. I'm very sorry, sir. హ్యాపీయా సార్? హ్యాపీయా? అప్పుడు మా తాత, ఇప్పుడు నేను. సూపర్ సూపర్ సార్, సూపర్. డాడీ మనసు చచ్చిపోయింది, మొత్తం అయిపోయిందిరా. కళావతి, వేడి నీళ్ళు పెట్టవే. అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు. అయ్యో ఏంటండి ఈ బురద? బురద ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా, అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటు ఇటు దొర్లి డైరెక్ట్ గా రై అక్కడ ఆగరా. లేదు నాన్న, లోపల రావద్దు. అక్కడ డాడీ అంటే ఇక్కడ నాన్న అంట. పోరా ఇక్కడి నుంచి, ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోట్లేదు. ఇవాటి వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది, నీ వల్ల ఈ రోజు అది పోయిందిరా. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దురా. అది కాదు, ఈ బ్యాగ్ మీది నాన్న. ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా, నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి, అదే నాకు కావాలి. పోరా. అన్నా, ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవంట కదా. గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేశాడు. తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా? బురదగుంటంతా దొల్లించి కొట్టాడంట. అక్కడితో ఆగాడా? గుండెల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది. అయ్యా పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను. ఐ వాజ్ కార్నర్డ్, ఐ వాజ్ హెల్ప్లెస్. ఇప్పుడు చెప్పండి, మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా? వినపడలా? గట్టిగా పోరాడదాం, రండి వెళ్దాం. నాన్నకి బ్రిటిష్ హేట్రెడ్ నరాల్లోకి ఎక్కేసింది. అదంతేరా, ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళు పెద్దయ్యాక కూడా మారదు. నాన్నకు కూడా అంతే, ఈగో. మామూలుగానే ఆయన అదో రకం, దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది. పైపెచ్చి బురదలో కూడా పడ్డారు. ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు. ఒకే ఒక్క లవ్, దానికి వరల్డ్ వారే వచ్చేలా ఉంది. చెప్పు. There's a problem here. Daddy, don't go. What are you doing? This is dangerous. Anand told to stay in. He'll take care. Please don't go there. నీకు నువ్వుగా ఈ ఊరు వదిలిపోతావా లేదా మేము నిన్ను గెంటేయాలా? ఈడేంట్రా ఆన్సర్ ఇవ్వట్లేదు? మనమే గెంటేయాలనుకుంటా. రండ్రా. నీ బుర్ర బదులైన బ్రెయిన్ కి ఎక్కలేదా? నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా? ఫైట్ స్టార్ట్ చేద్దామా? నన్ను పట్టుకోండి, ఆపి వాడిని కొట్టండి రా. కొట్టండి.
రా రా నన్ను కొడతాను రా వదలరా రే వద్దురా పుచ్చుకుంటుంది వద్దురా ఇప్పుడు కొడతాను రా సార్ సార్ వీడే సార్ అందరిని కొడుతున్నాడు ఆ తెల్లలో పిల్ల కోసం అరెస్ట్ చేసి లోపలేసాను సార్ లేదు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అది ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకో. కరెక్ట్ ఏడు వీళ్ళందరూ ఎక్కించు. సార్ మేమంతా చాలా సాదాసీదా కురాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రేయ్ తప్పకరా. క్రికెట్ లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్ల బద్దలు కొడతారు. బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనూరు వాళ్ళనే కొడతారు. అన్ని చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్ ఒక చోటు నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్లే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యూమానిటీతో వెళ్లి వాళ్ళని కాపాడాం సార్. సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ దేశభక్తి. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా, వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్, అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. 1947 19 into 47 ఎంతరా చెప్పండి రా సార్. దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947 కి దేశభక్తికి సంబంధం లేదు. అది 1 2 3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రైట్. నాకే ఎదురు చెప్తావు నువ్వు? లేదు సార్. హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? రైట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా. అక్కన్న, మాదన్న, రామదాస్ ఎవర్రా? సార్ ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాసా? అవును సార్. తెలీదురా మీకు దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభ కా, రాజ్యసభ కా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్, అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై అది మేజర్ రా. మరి 19 ఏళ్ల వయసు దాటిన వాళ్ళంతా 19 పైన వాళ్ళు మేజర్ లేరా? సార్ ఇంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ అందులో నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. నువ్వు టీచర్వా?
సరే ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. సరేరా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగుతో స్టార్ట్ అయ్యి LAND ల్యాండ్ తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు సార్. చాలా టఫ్ గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రై, నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా. ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికి భయంకరమైన దేశభక్తి రాలేదేంటి? భయంకరమైన దేశభక్తి ఉందిరా. థ్యాంక్ యూ సార్. అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రేయ్, మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు. మీరు ఈ దేశానికి హానికరం. ఏంట్రా గోలా? సార్, జెసికా సార్, ఒక నిమిషం మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. సార్, నా కూతురు 3rd ఇయర్ బీటెక్ చదువుతాం సార్. 24 గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్. అదేదో BTS గ్రూప్ అంట, ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు. అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను, అక్కడే సెటిల్ అయిపోతానంటాను సార్. ఇదంతా ఎవరి వల్ల? వీడి వల్ల. సార్, నా రెండో కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే, భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే, అంతా చీకటి. నా లైఫే చీకటి అయిపోయింది సార్. దీనంతటికి కారణం ఈడి లవ్వే సార్. అంతేకాదు సార్, ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఏకంగా ఫారెన్ ఫిగర్ పడేశాడు సార్. కడుపు మండుతోంది సార్, కడుపు మండుతోంది సార్. విశ్వనాథం గారు అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్, నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? సార్, అన్నింటికీ మించి మా విశ్వనాథమయ్యని ఒక 5.5 అడుగులు ఉంటుంది సార్. 5.5 అడుగుల గుంటలో తోసేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్. సార్, ఈ దారుణం తట్టుకోలేండి సార్. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు సార్. ఏంటి డ్రామానా? డ్రామానా? దేశ సంస్కృతిని కాపాడడం డ్రామా అయితే దేశం కోసం పోరాడడం డ్రామా అయితే రెండు చాలరా. అవును సార్, మేమంతా డ్రామా ట్రూపే సార్. అవును సార్, దేవరకోట డ్రామా ట్రూప్ సార్ మాది. సార్ చెప్పండి సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ తోను, అద్భుతమైన నాలెడ్జ్ తోను నేను ఇప్పుడే ఇక్కడే ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ గా ఒక తీర్పు చెప్తాను. భయంకరమైన స్పాంటేనిటీ. ఇది ఒక సాధారణ ఊరి సమస్య కాదు, మన దేశ సమస్య. ఒక ఇండియన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏర్పడ్డ సమస్య. దీని మీద ఊరి పరువు, మీ మనోభావాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాక దేశం అవమానించబడింది. అది కూడా స్వాతంత్ర దినం నాడు జరగడం మరింత బాధాకరంగా ఉంది. ఈ ఘటన వల్ల ఊళ్ళో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఊరి శాంతి భద్రతల్ని కాపాడే నిమిత్తం అన్ని సమస్యలకి మూల కారణమైన ఆనంద్ యొక్క ప్రేమని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను. అంతేకాకుండా ఆనంద్ని ఊరి నుంచి బహిష్కరించాలని నేను తీర్మానిస్తున్నా. ఇది అన్యాయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది దారుణం సార్. ఏ కాలంలో ఉన్నాం సార్ మనం? ప్రేమించినందుకు ఊరి నుంచి బయటికి పంపిస్తారా? ఆపనా, ఇదేం ఫస్ట్ టైం జరుగుతుంది కాదు. మొన్న మధ్య భీమవరంలో ఒక నెలాగే నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావని నిన్ను ఊళ్ళోకి పంపించారనుకో, ఇక్కడున్న వాళ్లలో ఎవడో ఒకడు ఆ పిల్ల వాళ్ళ ఇంటికెళ్ళి రాయేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్, ఇది అన్యాయం సార్. ఇది చాలా తప్పు సార్. సార్ వద్దు సార్. జెసికా, Please leave him. Sir.
Do you still think you can live in this village? You know I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we're leaving. Uncle? ఒక 2 minutes మీతో మాట్లాడాలి అంకుల్. మీరు మమ్మల్ని హేట్ చేయడంలో ఒక న్యాయం ఉంది అంకుల్. మేము ఇండియన్స్ మీద అంత వైలెన్స్ చేశాం, స్లేవ్స్ లా ట్రీట్ చేశాం. ఎన్నేళ్లు గడిచినా ఆ హేట్రెడ్ మాత్రం అలాగే ఉంది అంకుల్. మై గ్రాండ్ మా టోల్డ్ ఇండియా అందరినీ హక్ చేసుకుంటుందని, లైఫ్ ఇస్తుంది అని. కానీ నాకు అదృష్టం లేదు అంకుల్. ఆనంద్ లాంటి ఒక కైండ్ పర్సన్ ఒక అర్థం లేని పగకి బలవుతాడని అనుకోలేదు. ఆనంద్ నా లైఫ్లో ఎప్పుడు తోడుగా ఉంటాడని అనుకున్నాను, కానీ జ్ఞాపకంగా మిగులుతాడని అనుకోలేదు. These are all original land documents, uncle. And one more thing, uncle. ఇంతవరకు మా వల్ల మీకు జరిగిన అన్ని అన్యాయాలకి ఆల్ బ్రిటిష్ పీపుల్ తరపున, మీరు పడ్డ కష్టాలకి అందరి తరపున సారీ అంకుల్. ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఆనంద్ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది. మీరిప్పుడు అదే చూస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తాత, ఏంటి బాబు? ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా, లేక ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. చూశారుగా జనం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆనంద్ వచ్చేసినట్టున్నాడు. అతను వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగబోతుందనేది ప్రత్యక్షంగా చూడండి. ఇదిగో ఆనంద్ వచ్చేసారు. ఆయన వెనకాల ఊరి జనం కూడా తరలి వస్తున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ ఊరి సరిహద్దు దాటబోతున్నారు. మీరు చూస్తున్నారు, ఇదే ఆ సరిహద్దు రేఖ. ఆనంద్ దాటేస్తున్నారు. ఆనంద్ ఆయన ఆగిపోయారు, రేఖ దాటలేదు. ఇటు ఊరి జనం కూడా చాలా చిరాగ్గా ఉన్నారు. చూడండి, వీడు మళ్ళీ ఏదో మొదలెట్టాడు. ఉందని బయటకు పోమని చెప్పండి సార్. ఆ దేశద్రోహికి ఈ ఊళ్ళో చోట్లేదు సార్. నీ వల్ల ఊరు పరువైపోయింది. పోరా బయటికి. ఆపండ్రా. నేనెందుకు బయటకు వెళ్ళాలరా? నేనేం తప్పు చేశాను? నేను వెళ్ళనురా. ఏం పీక్తారా? ఏంటా లండన్ ప్రిన్స్ కోపంగా చూస్తున్నావు? ఇండియాకి సంబంధించిన ఒక విషయమైనా ఫాలో అయ్యావు నువ్వు? అయ్యాన్రా, మీ అందరికంటే 100% ఎక్కువగా ఫాలో అయ్యాన్రా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టే ఒక బ్రిటిష్ పిల్లని లవ్ చేశాన్రా. జామకాయలు జామకాయలు
10 రూపాయలకి 4, 5 రూపాయలకి 2 తీసుకోండయ్యా. మామ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను మామ, ప్లీజ్ కొంచెం పక్కకి వెళ్తావా? జాంకాయలు 4, 20 రూపాయలకి 8. ఏం మాట్లాడతావురా? దేశభక్తి అంటే ఏంటో తెలుసా నీకు? అసలు దేశం కోసం ఏం చేసావు నువ్వు? మేమేం చేసామో తెలుసా? రంగు ముగ్గుల కాంపిటీషన్ లో ఇండియా మ్యాప్ నా కూతురుతో వేయించి దేశభక్తి 100 పోసాను రా. అదిరా దేశభక్తి అంటే. జవాన్ సినిమా చూసి బయటికి వచ్చి ఇండియా ఇండియా అని గుండెలు పగిలేలా అరిచాడు రా నేను, తెలుసా నీకు? రే రే రే, నువ్వే కదరా మీ నాన్న మిలిటరీలో చేరమంటే గోడ ఎక్కి దూకి పారిపోయింది? ఈ విషయం ఊరంతా తెలిసిపోయిందా? ఇదేనేంట్రా మీ దేశభక్తి? ఇండియాకి పాకిస్తాన్ కి వార్ జరిగితే కనీసం 100 మందన్నా చావాలని మీరు అనుకుంటారు, కానీ 2 దేశాల్లో ఒక్కరు కూడా చావకూడదని నేను అనుకుంటాను. ఏంటి మెసేజ్ ఇస్తున్నావా? రేపు చైనా వాడు వార్ చేస్తే సైలెంట్ గా ఉండాలా? ఈ మెసేజ్ మీకు మాత్రమే కాదురా, చైనాకి పాకిస్తాన్ కి పాన్ వరల్డ్ కి రా. ఈ నీళ్ళు తాగుతున్నాడేటి? తాగాడుగా ఇంకా వాగుతాడు. అయ్య బాబోయ్, ఇంకా మాట్లాడతాడా? జెసికా వాళ్ళ బామ్మ వార్ వల్లేరా దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇండియాకి వచ్చింది. వార్ ఎంత భయంకరమైందో తెలుసారా? రష్యాకి ఉక్రెయిన్ కి వార్ వచ్చినందుకే ఇక్కడ పెట్రోల్ నుంచి కాయగూరల రేట్ వరకు అన్ని పెరిగాయని తెలుసారా? 1 కిలో బాటిల్ గార్డ్ ఎంతో తెలుసారా మీకు? రే మీకు అసలు బాటిల్ గార్డ్ అంటే తెలుసారా? బాటిల్ గార్డ్ అంటే సొరకాయ. సొరకాయ సార్, ముందు బార్డర్ నుంచి బయటికి పంపించాడు సార్ విని. బార్డర్ అనే మాట ఫస్ట్ ఎప్పుడు విన్నానో తెలుసారా? మా పక్కింటి ఆంటీ మా అమ్మ దగ్గరకు వచ్చి, అక్క నీ చీర బార్డర్ బాగుంది, నా చీర బార్డర్ బాగుందా అని అడిగింది. అప్పుడేరా ఫస్ట్ టైం విన్నాను ఆ మాట. నాకు తెలిసిందల్లా ఒక్క బార్డరేరా. ఏం మాట్లాడుతున్నాడు? వేరే ఏ బార్డర్ నాకు తెలియదురా. బాగా చెప్పావు తమ్ముడు, కరెక్ట్. అసలు ఈ బార్డర్లే ఉండకూడదు, మనకొద్ది బార్డర్స్. ఎవరది? నేనే తమ్ముడు. అన్నా నువ్వు రానా సార్, కొంచెం తప్పుకోండి. నువ్వు రాన్నా, నువ్వు చెప్పన్నా బార్డర్ ప్రాబ్లం గురించి. ఎన్నని చెప్పమంటావు తమ్ముడు? 1, 2 మనశాంతిగా బార్డర్ క్రాస్ చేయలేకపోతున్నాం, ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకోలేకపోతున్నాం. తరిమి పట్టుకుంటున్నారు. అదిగో ఆయన పట్టుకుంటున్నాడు, ఇదిగో ఈయన పట్టుకుంటున్నాడు. రే ఆగు, నువ్వు ఏ బార్డర్ గురించి చెప్తున్నావు? యానం బార్డర్ గురించి తమ్ముడు. పోరా ఇక్కడి నుంచి. మీకు ఒకే ఒకటి చెప్తున్నాను రా. ఒకటి చెప్తాను చెప్తూనే ఉన్నా. అవును తమ్ముడు, బాగా లేట్ అయింది. మీ నాన్నగారు కూడా వచ్చారు. బాయ్ చెప్పి వెళ్ళిపో. నాన్నా, నన్ను మీరు కూడా అర్థం చేసుకోలేదా నాన్న? ఎమోషనల్ డ్రామా. 10th స్టాండర్డ్ స్కూల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఎవర్రా మీ నాన్న అని అడిగితే నేను మీ పేరే చెప్పాను కదా నాన్న. ఏం అవుతున్నాడు వాడు? టీచర్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగానని స్కూల్ నుంచి పంపించేశారు, స్లిప్పులు పెట్టానని కాలేజ్ నుంచి పంపించేశారు, సినిమా అయిపోయిందని థియేటర్ నుంచి పంపించేశారు, ఇప్పుడు లవ్ చేశారని ఊరి నుంచే పంపించేస్తున్నారు. ఇంటెలిజెంట్ పీపుల్ అంటేనే మీకు నచ్చదు కదరా. ఆ రోజు సోక్రటీస్, ఈ రోజు నేను. పోన్రా నేను. ఒక బ్రిటిష్ అమ్మాయిని లవ్ చేశానన్న ఒకే కారణం వల్ల కొంచెం కూడా హ్యూమానిటీ లేకుండా ఇలాంటి దారుణమైన పనికి తెగబడిపోయారు కదరా. కరోనా కాలంలో అన్ని దేశాలకి హెల్ప్ చేసినందుకు మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. అప్పుడు గెలిచింది హ్యూమానిటీయా దేశభక్తారా? చెప్పండి రా, హ్యూమానిటీయా దేశభక్త? నీకు తెలుసా? నాకు తెలీదు. హ్యూమానిటీ అంటే ఏంటండి? హ్యూమానిటీ అంటే నాకు తెలీదా? హ్యూమానిటీ అంటే హ్యూమానిటీ. దీనికి సమాధానం మా అయ్యగారు చెప్తారు. హ్యుమానిటీయా దేశభక్తి? దీనికి ఆన్సర్ ఏంటో నాకు తెలుసు, కానీ ఈ ఆన్సర్ ప్రపంచానికే వినపడేలా గొంతెత్తి చెప్తాను. సూపర్ అయ్యా. సేమ్ ఇలాగే. ఇప్పుడు నాకు 67 ఏళ్ళు వచ్చాయి. ఈ ఊళ్ళో 66 ఏళ్ల వయసున్న వాళ్ళు ఉంటారు, 68 ఏళ్ల వయసున్న వాళ్ళు ఉంటారు, కానీ ఒకే ఒక్కడైనా 66 ఏళ్ల వయసులో నాకన్నా పెద్దోడు అవ్వగలుగుతాడా? ఈయన జవాబు చెప్పేలోపు ప్రశ్నే మర్చిపోయేలా ఉన్నాం. నా జవాబు నేను చెప్పాను, ఇంకా మీరే చెప్పాలి. మా నోడేదో అడుగుతున్నాడు, ఏం చెప్దాం? కొత్తగా ఏదో హ్యూమానిటీ అంటున్నాడు, మన కులపోలంతా హ్యూమానిటీ అందాం. హ్యూమానిటీ. ఆ కులపోలు చెప్పింది మనం ఎందుకు కాపీ కొట్టాలరా? మనం మార్చి చెప్దాం. దేశభక్తి. హ్యూమానిటీ దేశభక్తిలో కూడా కులం చూస్తారా మీరు? కులం, మతం, కలరు, కంట్రీ వీటన్నిటిని దాటి ఒక మనిషిని మనిషిగా చూసే హ్యూమానిటీ మీ అందరికీ ఎప్పుడు వస్తుంది? చెప్పండి, ఆ హ్యూమానిటీ ఎప్పుడు వస్తుంది? తెలిస్తేనే కదరా వస్తుంది. బాబు
బాబు చిన్న వయసులో E=MC² కి అర్థం తెలియకనే జామకాయలు అమ్ముకుంటున్నా. అలాంటి నాకే హ్యుమానిటీ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పావయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి నాయనా. చూశారుగా, జాంకాయలమ్మే ఓ ముసలావిడికి హ్యుమానిటీ అంటే ఏంటో తెలిసింది. మరి మన ఊరి ప్రజలకి హ్యుమానిటీ గురించి ఏమైనా తెలిసిందో లేదో చూద్దాం రండి. కెమెరామెన్, జనాల వైపు ఓసారి కెమెరా తిప్పండి. తమ్ముడు ఇట్రా. రారా. చెప్పండి సార్. నేను ఫస్ట్ నుంచి హ్యుమానిటీయే. నేను హ్యుమానిటీలోనే పెరిగాను, దాని తర్వాత హ్యుమానిటీలోనే పుట్టాను. నేను హ్యుమానిటీయే, ఎప్పుడు హ్యుమానిటీయే, పైగా మేము అందరం కూడా హ్యుమానిటీయే. నేను కూడా హ్యుమానిటీయే సార్, హ్యుమానిటీయే. ఇప్పుడు చెప్పండి రా, హ్యుమానిటీయా దేశభక్త? ప్రేమ దేశమా? ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఊళ్ళో నేను జెసికాని మీట్ అవ్వచ్చా, మాట్లాడొచ్చా? చూడలేవు, మాట్లాడలేవు. వాళ్ళు తిరిగి లండన్ వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ 6 గంటలకు వైజాగ్ నుంచి ఫ్లైట్. హ్యుమానిటీ హ్యుమానిటీ. మనం వెళ్దాం అన్నా. ఎక్కడికి రా? రే 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 రే, తను జెసికాలో ఉందిరా. ఆపరా ఆపరా ఆపరా. మామయ్య, మీరు వెళ్ళలేదా? నువ్వెవరు? ఎందుకు సార్ ఆయన పట్టుకున్నారు? ఆయన చాలా డీసెంట్ అయిన మనిషి సార్, పక్కా జెంటల్మెన్ సార్. ఆయన వదలరా సార్? వదలనే వదల. మీరు సూపర్ సార్. మామయ్య సూపర్ మామయ్య. మామా నువ్వు బంగారం. నువ్వు నాతో మాట్లాడద్దు సార్, మాట్లాడొద్దని చెప్పండి. మాట్లాడకమ్మా. ఆనంద్, మాట్లాడుకో. నీకోసం నేను 3rd వరల్డ్ వార్ ఫేస్ చేస్తుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆనంద్, ప్రేమ దేశం అంటే ఏంటో తెలుసా నీకు? అట్లీస్ట్ ప్రేమికుల రోజైనా తెలుసా నీకు? ప్రేమ అనేది తమ్ముడు ఇక్కడ కూడా స్పీచ్ ఇస్తున్నావా? నాన్నా, మీరు నా స్పీచ్ విని మారిపోయారా నాన్న? నీ స్పీచ్ విని నువ్వు మారుండొచ్చు, మేమంతా స్టార్టింగ్ నుంచి కరెక్ట్ గానే ఉన్నాం. కదలుడు. అవును. ఎక్కడ్రా భూపతి? ఏ భూపతి, రారా. నా ఇమేజ్ అంతా స్పాయిల్ చేసావు. ఇవ్వమ్మా, ఇదిగా క్యాచ్. అవి మా బావగారికి ఇచ్చేయి. అయ్యా నోయా రే ఇవ్వరా. అయ్యా కుదరదయ్యా. రేయ్ అది ఎక్కడ్రా? అయ్యా ఇదిగో మళ్ళీ కత్తిచ్చిందే. రేయ్ చెయ్యివరా, ఇవ్వరా చెయ్యి. ఇవ్వరా ఇవ్వ. ఇందులో ఒక చిన్న మ్యాటర్ ఉంది, నేను తర్వాత చెప్తాను. మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా, తెల్లవాళ్ల రక్తం అంతా తెల్లగా ఉంటుందని. ఇప్పుడు అది క్లియర్ చేస్తాను. బావగారు ఒకసారి చెయ్యండి. ఇవ్వండి ఇవ్వండి. 1 స్మాల్ కట్. రే చూసావా, చూసావు కదా, చూసావు కదా, రెడ్ కలర్ లోనే ఉంది. అందరి రక్తం ఎర్రగానే ఉంటుందిరా, అర్థమైందిగా. ఇవ్వరా. నాస్టి మున్సిపాలిటీ. ఆనంద్ నాన్న ఇదిగా. బావగారు రండి. కోడలి పిల్ల రామ్మా. ఆంటీ రండి. హలమతి హబీబా అంటే? నాకు నిజంగా దాని అర్థం తెలియదమ్మా. ఆ రోజేమో లస్క్ టపా, ఇవాళేమో హల్మతి హబీబా. ఇలాంటి కవులందరూ మనతో పాటే మన చుట్టుపక్కలే నక్కి నక్కి తిరుగుతుంటారు. వాళ్ళు నా చేతికి దొరకాలి. నిన్ను ఒక వారమే కదా ఊర్లో నుంచి బహిష్కరించింది. దానికెందుకు ఇంత ఎమోషనల్ స్పీచ్? ఏ గోవాకు వెళ్లి రిసార్ట్ లో రూమ్ వేసుకుని మందేసి ఉండొచ్చు కదా. అది అంత పెద్ద క్రౌడ్ చూడగానే అలాగే ఎమోషనల్ లైఫ్ ఫ్లో లో మాట్లాడేశాను రా. నేషనల్ మీడియా ఫుల్ గా ట్రెండ్ అయిపోయిందా? టెలికాస్ట్ అయింది ఒకే ఒక లోకల్ కేబుల్ టీవీ ఛానల్లో. సగం ఊళ్ళో కరెంట్ కూడా లేదంట. నాకు తెలిసి ఒక 15 మంది చూసుంటారు. పర్లేదురా, పర్లేదు సార్. మీరు నిన్న సిటీ కేబుల్ స్పీచ్? నేనే ఫుల్ స్పీచ్. సూపర్ గా ఉంది సార్, సూపర్ గా ఉంది సార్. ఇంకొక ప్రాబ్లం సార్, బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేస్తున్నారు సార్. దాని గురించి మాట్లాడండి సార్. నేను మాట్లాడుతాను దాని గురించి, నేను మాట్లాడతాను. ఓకేనా?